মিছিল নিয়ে যাওয়ার সময় উল্টো দিক থেকে এসে আমার বাসার মধ্যে ঢুকে, আমার বাবা একজন ব্যবসা করে, পুরো ভাঙা চুইরা কিচ্ছু রাখে নাই, আমার কাকাকে খুঁজতেছিল। ভগবান এটা এরকম করতেছে কেন? তোমার গাড়িটা পড়বে। ও বাবা, ও বাবা, ভগবান ভগবান, ভাই ভাই বাঁচাও, ভাই 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 আমাদের বাঁচান, ভাই ভাই ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులవే. ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది. స్టూడెంట్స్ ప్రొటెస్ట్గా స్టార్ట్ అయిన గొడవలు చివరికి మత ఘర్షణలాగా మారిపోయాయి. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ పీఎం కూడా దేశం వదిలి పారిపోయింది. బట్ కేవలం స్టూడెంట్స్ వల్లే ఇదంతా సాధ్యమా? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లాంటివి చేస్తారు కానీ ఇంత హింసకు పాల్పడతారా? అసలు ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ మత ఘర్షణగా మారడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మీకు గుర్తుందో లేదో, రీసెంట్గా బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా అని చెప్పి ఒక ట్రెండ్ అయితే నడిచింది. ట్విట్టర్లో కూడా ఇది బాగా ట్రెండ్ అయింది అనుకోండి. సో దీని గురించి కనుక మీకు తెలిస్తే అసలు ఈ గొడవ వెనకాల ఎవరున్నారు, దీన్నంతా ఎవరు చేపిస్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్యాంపెయిన్ ని రన్ చేస్తుంది అపోజిషన్ పార్టీ. బిఎన్పి చైర్మన్ అయిన టర్క్ రెహమాన్ దీన్ని రన్ చేస్తున్నాడు. యూరో ఏషియన్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం 8 జనవరి 2024 షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ఎలక్షన్స్ లో గెలిచిన వెంటనే బిఎన్పి పార్టీ చైర్మన్ తన పార్టీ మెంబర్ కి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఏంటంటే మాల్దీవ్స్ చేసినట్లే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్స్ పాస్ చేసిన వెంటనే బిఎన్పి యొక్క సైబర్ వింగ్ యాక్టివేట్ అయిపోయింది. వెంటనే ఇండియా మీద ట్వీట్లు చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ట్వీట్ చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ పేరే రివోల్ట్. రష్యన్ న్యూస్ స్పుత్నిక్ ప్రకారం ఈ రివోల్ట్ ఛానల్ ని రన్ చేస్తుంది బిఎన్పి పార్టీ యొక్క చైర్మన్ అయిన తరిక్ రెహమాన్. అండ్ రెహమాన్ ఇచ్చిన ఆర్డర్స్ ను బట్టే ఈ బాయ్కాట్ ఇండియా అండ్ ఇండియా అవుట్ అనే ట్వీట్స్ ని వాళ్ళు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ బిఎన్పి చైర్మన్ కి ఇండియా అంటే ఎందుకు అంత హేటో ఇప్పుడు తెలుసుకుందాం. తరిక్ రెహమాన్ ఇండియాని ఎందుకు హేట్ చేస్తున్నాడంటే దానికి ఆన్సర్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ. తరిక్ రెహమాన్ మేజర్ జనరల్ జయూర్ రెహమాన్ కొడుకు. జయూర్ రెహమాన్ పాకిస్తాన్ లో టాప్ పొజిషన్ లో వర్క్ చేశారు. అంతేకాకుండా ఇతను బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ మిలిటరీ డిక్టేటర్ కూడా. ఇన్ఫాక్ట్ 1965 లో ఇండియాకి విరుద్ధంగా ఇతను యుద్ధం కూడా చేశాడు. ఇలా ఫైట్ చేసినందుకు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇతనికి మెడల్ కూడా ఇచ్చి సత్కరించింది. సో దీని వల్లనే ఆయనకు అప్పటి నుంచే ఇండియా అంటే ద్వేషం స్టార్ట్ అయింది. దీంతో 1978 లో అతను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగింది. యాక్చువల్గా ఈ పార్టీకి చాలా హిస్టరీ అవుతాయి. ఈ బిఎన్పి పార్టీ పవర్ లో ఉండడానికి అపోజిషన్ పార్టీ మెంబర్స్ ని మర్డర్ కూడా చేశారు. బంగ్లాదేశ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం 1975 లో ఈ జిఆర్ రెహమాన్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ గా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ ని హత్య చేసి బంగ్లాదేశ్ యొక్క మిలిటరీ డిక్టేటర్ అయ్యాడు. చెప్పాలంటే షేక్ ముజిబుర్ కి ఇండియాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. బట్ జియార్ రెహమాన్ ఇండియాని బాగా ద్వేషించేవాడు. దీంతో అతను పవర్ లోకి వచ్చిన వెంటనే యాంటీ ఇండియన్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాడు. బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ దాన్ని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీగా తను మార్చేశాడు. 1991, 1996, 2001 ఈ టర్మ్స్ లో జరిగిన ఎలక్షన్స్ లో బిఎన్పి పార్టీ గెలిచింది. బట్ 3 ఎలక్షన్స్ లో కూడా ఒక సేమ్ ప్యాటర్న్ ఉంది. ఎలక్షన్స్ జరిగే 1 సంవత్సరం ముందు బిఎన్పి పార్టీ అప్పుడు కూడా బంగ్లాదేశ్ లో యాంటీ హిందూ ప్రొటెస్ట్ చేసేది. సో ఇలా చేయటం వలన జరిగిన 3 ఎలక్షన్స్ లో కూడా వాళ్ళే గెలిచారు. సండే గార్డెన్ రిపోర్ట్ ప్రకారం 2001లో బిఎన్పి పార్టీ లీడర్స్ అలాగే రెహమాన్ యొక్క వైఫ్ దాంతో పాటుగా కొంతమంది బిఎన్పి వర్కర్స్ కలిసి చాలా మంది హిందూస్ ని ఊచకొత్తకొచ్చారు. అండ్ ఈ ఊచకొత్తపై ఎంక్వైరీ కమిషన్ ఒక రిపోర్ట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో తెలిసింది ఏంటంటే జస్ట్ 150 రోజుల్లోనే దాదాపుగా 18,000 యాంటీ హిందూ ఇన్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 1000 మంది హిందూ స్త్రీలని అత్యాచారం చేస్తే 200 మంది హిందూ స్త్రీలని గ్యాంగ్ కూడా చేశారు. ఈ ఘోరాలకు భయపడి దాదాపుగా 50,000 మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి పారిపోయి వచ్చేసారు. ఈ యాంటీ ఇండియన్ అండ్ యాంటీ హిందూ సెంటిమెంట్స్ యూజ్ చేసి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ని బ్రెయిన్ వాష్ చేసి తమ వైపు తిప్పుకుని ఓట్స్ వేయించుకున్నారు. నేను పైన చెప్పాను కదా, ఈ బిఎన్పి చైర్మన్ ఇతను బంగ్లాదేశ్ లో కాకుండా లండన్ లో ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ రెహమాన్ లండన్ లో ఉండి పార్టీని ఆపరేట్ చేయడానికి రీజన్ ఏంటంటే
ఇప్పుడు బిఎన్పి పార్టీ లాస్ట్ గా ఎలక్షన్స్ లో గెలిచింది 2001లో. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు షేక్ హసీనా గారే వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ లాగా బ్రెయిన్ వాష్ చేయకుండా బంగ్లాదేశ్ ని డెవలప్మెంట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఈమె వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ఎకానమీ అనేది కూడా బాగా డెవలప్ అయింది. సో ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత ప్రజల్లో ఈమె ఇమేజ్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఇటువైపు ఏం పాపులారిటీ పెరిగిపోతూ ఉంటే ఇటువైపు బిఎన్పి పార్టీ వాళ్ళు పూర్తిగా కిందకు పడిపోయారు. సో బిఎన్పి పార్టీకి తగ్గుతున్న పాపులారిటీని చూసి 2004లో బిఎన్పి పార్టీ చైర్మన్ తరిక్ రెహమాన్ పిఎం షేక్ హసీనా పైన మర్డర్ అటెంప్ట్ ని ప్లాన్ చేశాడు. 21 ఆగస్టు 2004న షేక్ హసీనా గారు తీవ్రవాదం పైన స్పీచ్ ఇస్తున్నప్పుడు తరిక్ తో పాటు ఇంకొక 19 మంది కలిసి హ్యాండ్ గ్రెనేడ్స్ ని ఆమె పైన విసిరారు. ఈ అటాక్ లో హసీనా గారు తప్పించుకున్నారు. కాకపోతే ఆమె వినికిడి శక్తి అయితే పోయింది. అండ్ వాళ్ళ పార్టీలో వర్క్ చేసే 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాంతో పాటుగా 300 మందికి తీవ్ర గాయాలు కూడా అయినాయి. ఈ దాడిపైన ఢాకా కోర్టు తీర్పిస్తూ తరిక్ రెహమాన్, హర్కతుల్లా జిహాద్ ఇస్లాం తీవ్రవాద ఆర్గనైజేషన్ తో కలిసి షేక్ హసీనా పై ఈ అటాక్ ని ప్లాన్ చేశారని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. ఈ అటాక్ లో తరిక్ రెహమానే అటాకర్స్ కి స్పాన్సర్ చేశారని కూడా వీళ్ళు చెప్పారు. దీంతో కోర్టు తనకి జీవిత కారాగార శిక్షణ విధించింది. ఈ శిక్ష ఎప్పుడైతే కోర్టు డిక్లేర్ చేసిందో వెంటనే రెహమాన్ అక్కడి నుంచి లండన్ కి వెళ్ళిపోయాడు. ఇలా బంగ్లాదేశ్ పైన ఇలాంటి అటాక్ జరిగిన తర్వాత యుఎస్ కోర్టు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అయిన బిఎన్పిని ఒక టెర్రరిస్ట్ పార్టీగా డిక్లేర్ చేసింది. సో అప్పటి నుంచి రెహమాన్ లండన్ లో నుంచే ఈ బిఎన్పి పార్టీని కంట్రోల్ చేస్తూ వచ్చాడు. అండ్ రీసెంట్ గా జరుగుతున్న యాంటీ ఇండియన్ ప్రొటెస్టులు కూడా జనరల్ ఎలక్షన్స్ లో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎలిగేషన్స్ ఉండడం వల్లనే చేస్తున్నారు. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ లో తరిక్ రెహమాన్ ఓన్లీ ఫేస్ మాత్రమే. బట్ ఇంకొంచెం డీప్ గా చూస్తే తన వెనకాలండి నడిపిస్తుంది పాకిస్తాన్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. బంగ్లాదేశ్ కి సంబంధించిన న్యూస్ ఏజెన్సీ అయిన డైలీ సన్ ప్రకారం బిఎన్పి చైర్మన్ పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ తో చేతులు కలిపి వాళ్ళు చెప్పినట్టు పార్టీని రన్ చేస్తారని చెప్పి ఆ ఏజెన్సీ తెలిపింది. పార్టీ లేదా ఎలక్షన్స్ కి సంబంధించిన డిస్కషన్స్ అన్ని కూడా ఐఎస్ఐ ని కన్సల్ట్ చేసి వీళ్ళు తీసుకుంటారంట. వీటికి ప్రూఫ్ గా డైలీ సన్ డిటెక్టివ్స్ ఏం చెప్పారంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ లో 300 సీట్లకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరినీ ఐఎస్ఐ ని సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ ని యుఏఈలో ఉంటున్న బిఎన్పి పార్టీ ప్రెసిడెంట్ అయిన జాకిర్ హుసేన్ ద్వారా తరిక్ రెహమాన్ కి హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇదనమాట. యాక్చువల్ గా ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ తో ప్రాబ్లం లేదు, కానీ ఇలా అపోజిషన్ లో ఉన్న వాళ్ళే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ని దింపడం కోసం ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎస్, ఈ తరిక్ రెహమాన్ హస్తం ఈ గొడవల్లో ఉంటుందని చెప్పి చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. సెక్యులర్ గా ఉన్న కంట్రీని ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే వీళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యానికి స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్టులు వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యాయి. ఎప్పుడైతే మిలిటరీ వాళ్ళు స్టూడెంట్స్ పైన అటాక్ చేసి వాళ్ళ చావుకి కారణమయ్యారో అదే టైంని వాళ్ళు పర్ఫెక్ట్ టైంగా చూస్ చేసుకుని మతం అనే పదాన్ని స్టూడెంట్స్ మధ్యలోకి తీసుకొని వచ్చారు. కళ్ళ ముందు చనిపోతున్న తోటి స్టూడెంట్స్ని చూసి వాళ్ళ కోపం కట్టెలు తెచ్చుకొని స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ మీద తిరగబట్టడం స్టార్ట్ చేశారు. ఎంతలా తిరగబడ్డారంటే బంగ్లాదేశ్ మిలిటరీ అఫీషియల్స్ పిఎంకి కేవలం 45 నిమిషాలు టైం ఇచ్చి బంగ్లాదేశ్ నుంచి పారిపోమని చెప్పేంతలా. ఈ 45 నిమిషాల తర్వాత పిఎం హౌస్ లోకి చొరబడిన స్టూడెంట్స్ అందరూ ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలుపెట్టారు. అసహ్యం కలిగించే విషయం ఏంటంటే ఆమె జాకెట్లని ఇన్నర్స్ ని చేతిలో పట్టుకొని పైశాచికంగా బిహేవ్ చేశారు. వీళ్ళ వదిలేసిన వస్త్రాలను తీసుకుని పైశాచికం చూపిస్తే ఇంకొంతమంది హిందూ స్త్రీలపైన పైశాచికత్వం చూపించడం మొదలుపెట్టారు. కనిపించిన గుడిని ధ్వంసం చేయటం, కనిపించిన హిందూ షాపులను కొల్లగొట్టి వాటిల్లో ఉన్న వస్తువులన్నింటినీ దొంగలించడం, హిందువుల ఇళ్లని కాల్చేయటం, ఇలా ఇష్టం వచ్చినట్లు హిందువులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఇటు ఇలా ఉంటే ఇంకొక వైపు కొంతమంది ముస్లింలు హిందువులకి అండగా ఉంటూ మీకు ఏమైనా సహాయం కావాలంటే మాకు ఫోన్ చేయండి అంటూ వాళ్ళ నెంబర్స్ ఇచ్చి వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని చాటి చెప్పారు. ఏదేమైనా కానివ్వండి, ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా అవుతాయి. మరి మన ఇండియా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. 2001లో లాగా 50,000 మంది అయితే మన ఇండియాలోకి అలౌ చేసి హెల్ప్ చేయొచ్చు, కానీ అక్కడ దాదాపుగా 1 కోటి మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు కాపాడాలంటే అది చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ పొజిషన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపైన స్టిల్ మన ఇండియాలో అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిఫెన్స్ మినిస్టర్ జైషా గారు అయితే ప్రజెంట్ ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. జస్ట్ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతామని చెప్పి ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే.
ఇటువైపు ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇంకోవైపు రీచ్ డిగ్గర్స్ బాగా ఎక్కువైపోయారు. ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ ట్విట్టర్లో ఎక్స్ అకౌంట్లో ఫాలోవర్స్ని పెంచుకోవాలని చెప్పి చూస్తున్నారు. బంగ్లాదేశ్ పేరైన లింటన్ దాస్ ఇంటిని ధ్వంసం చేశారని చెప్పి ఒక ట్వీట్ చేస్తే కాదు అది బంగ్లాదేశ్ ఎక్స్ కెప్టెన్ అయిన మోర్తాజా ఇల్లు అని చెప్పి ఇంకొకటి ట్వీట్ చేస్తున్నాడు. ఇంకొంతమంది అయితే ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు పోస్ట్ చేస్తూ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయని చెప్పి వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి పోస్టుల వలన హింస అనేది ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పోస్టులను చూసి ఇండియాలో కొన్ని చోట్ల ముస్లిమ్స్ పైన దాడులు జరిగినట్టు కూడా కొన్ని న్యూస్లు అయితే బయటకు వచ్చాయి. అఫ్ కోర్స్ అవి కూడా నిజమో కాదో డౌటే అనుకోండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అస్సలు అర్థమే కావట్లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, ఇంతలా హిందూస్ని బంగ్లాదేశ్లో హింసిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చూసినప్పుడు